నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టే పనుల్లో విజయాలు సాధించుకుంటారు. వాటి వలన మంచి గౌరవాలు కూడా మీకు ఏర్పడుతుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు తమ యొక్క కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామాన్ని జపం చేయండి. వృషభ రాశి వారు శుభ కార్యక్రమ ప్రయత్నాలను కొనసాగిస్తుంటారు. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు, ప్రతిఫలాలు కూడా లభిస్తుంటాయి. సమాజంలో అనుకూలతలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి తులసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి సహకారాలు ఉంటాయి. దేహ అలంకరణకు అనుకూలతలు ఉంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి. ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు మేలు చేస్తుంటాయి. అనుకోనటువంటి విధంగా ఆర్థిక పరమైనటువంటి సహకారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూది అర్చన నిర్వహించండి. సింహరాశి వారు స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తుండాలి. క్రయ విక్రయాలలో అనుకూలతలు ఉంటాయి. నూతనమైనటువంటి గృహము, ఇతరమైనటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించటం మంచిది. కన్యారాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక సహకారాలతో రుణబాధలు కూడా కొంత మేరకు తగ్గిపోతూ ఉంటాయి. సమాజంలో గౌరవాలు కలిసి వస్తాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గంగా జలముతో అభిషేకం చేయండి. తులారాశి వారు ఆత్మీయులను కలుసుకుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనల గురించి చర్చ చేస్తుంటారు. అలాగే ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణఘోష చదువుకోవటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో తీక్షణమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీకున్నటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసాలు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు స్థానచలనాలు సూచనగా కనిపిస్తున్నాయి. అప్పుల బాధలు ఒత్తిడికి గురి అవుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో వైద్యపరమైనటువంటి సలహాలు అవసరమవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మకర రాశి వారు
కుటుంబపరమైనటువంటి కలహాలకు, ఇబ్బందులకు, గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నాల పూర్వకంగా కార్యక్రమాలను అధిగమించుకుంటారు. వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి. విలాసాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారికి ఈరోజు నాయకులతో వివిధ రూపాల్లో సహకారాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అధిగమించటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వారు ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. కళాత్మకమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. సామాజిక పరమైనటువంటి గౌరవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది.